Welcome to Sri Vidya Lakshmi YouTube channel. My name is Sri Lakshmi and today class in and మనం పోయిన క్లాస్లో మనం ఒత్తులు నేర్చుకున్నాము. ఆ ఒత్తులు మారే విధానం నేర్చుకున్నాము. అండ్ ఈరోజు తెలుగు ఒత్తులు సంయుక్తాక్షరం అని నేర్పబోతున్నా. అసలు ఈ సంయుక్తాక్షరాలు అంటే ఏంటి, వీటితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ని ఎట్లా చదవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మెయిన్ ఈరోజు క్లాస్ వచ్చేసి సంయుక్తాక్షరాలు అంటే ఏంటని చెప్పేసి. అండ్ ఈ సంయుక్తాక్షరాలు అంటే ఏంటంటే, ఇప్పుడు మనం నేర్చుకున్న హల్లు అక్షరాలు ఒత్తులుగా మారుతాయని నేర్చుకున్నాం. అయితే మనం నేర్చుకున్న హల్లు అక్షరం ఒత్తుగా మారినప్పుడు క అనే ఒక అక్షరం అదే ఒత్తుతో వచ్చేస్తే అది కా అంటాం. అండ్ అలాగే కాకి గా లేదా టా డా ఇలా వివిధ రకాలైన ఒత్తులు వస్తే వాటిని కలిపి చదవడం అనే దాని కాన్సెప్ట్ ఈ సంయుక్తాక్షరాలు. సో వాటితో మొదలయ్యే అక్షరాలు ఏంటో ఈరోజు చూద్దాం. అండ్ ఇవి ఎందుకు తెలుసుకోవాలో కూడా ఈరోజు క్లాస్లో నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక వాక్య నిర్మాణం మనం చదివినప్పుడు అచ్చుల ద్వారా లేదా హల్లులు కాకుండా వాటితో వచ్చే ఒత్తులతో వచ్చే పదాలు కూడా చదవడానికి వీలైతేనే మనం ఏదైనా ఒక పుస్తకం లాంటివి ఇటువంటివి చదవడానికి వీలవుతుంది. సో అందుకని మనం తెలుగు భాషలో తెలుగు 56 అక్షరాలు నేర్చుకోవాలి, గుణింతాలు, ఆ తర్వాత ఒత్తులు, ఆ ఒత్తులతో మొదలయ్యే వాక్య నిర్మాణాన్ని చదవడం నేర్చుకోవాలి. అవన్నీ రావాలంటే మనం ఈరోజు ఇది నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఇంకా చాలా ఉంటాయి అండ్ నేను కొంచెం రాయలేకపోయాను. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగతావి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ కాకి కావొత్తిస్తే కా అవుతుంది. కాకి గావొత్తిస్తే కగ్గ, కట్ట, కట, కట, కడ, కత్త, కథ, 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 కన్న, కప్ప, కఫ, కబ, కబ, క్ర, క్ల, క్వ, క్ష, క్ష, క్ష. అలాగే ఇంకొన్ని ఉన్నాయి, ఇవి చూద్దాం. అండ్ ఎలా స్టార్ట్ అవుతుందన్నమాట. మనం పైన కాకి వివిధ ఒత్తులు రావడం చూసాం, వాటితో కలిపి ఆ పదాన్ని పలికాం మనం. అలాగే మిగతా హల్లు పదాలన్నిటికీ ఆ విధంగానే ఒత్తులు వేరేగా ఉన్నప్పుడు ఆ ఒత్తును ప్లస్ మనకి ముందుగా వచ్చిన పదాన్ని కలిపి చదివేదాన్ని సంయుక్తాక్షరాలు అంటారు. ఇవి రావడం వల్ల మనకి తెలుగు చదవడం అనేది స్పష్టంగా వస్తుంది. అండ్ నేను స్టార్టింగ్ అన్నిటికీ ఒకే విధంగా వస్తాయి, కానీ ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేయడం వల్ల స్టార్టింగ్ రావాల్సిన ఒక వర్డ్ని లాస్ట్లో రాయాల్సి వచ్చింది. సో ఇదే విధంగా మనం ఫస్ట్ కాకి ఏ విధంగా అయితే చదివామో సెకండ్ కాకి వచ్చిన ఒత్తును కూడా చదవాలి. కఘ, కఠ, కఠ, కడ, కడ, కథ, కత్, కథ, 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 కన్న, కఫ, కఫ, ఖబ, ఖబ, ఖియా. అలాగే కఠిన కాకి కావత్తొచ్చిన ఖ అనే పలుకుతాం. క్ర, క్ల, క్వ, క్ష, క్ష, క్ష. అదేవిధంగా కింద కూడా చదువుదాం. అండ్ ఖ తర్వాత గా వస్తుంది. నేను మర్చిపోయి ఫస్ట్ గా మానేసి సెకండ్ గా రాశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ గాతో స్టార్ట్ అయ్యేటట్టు నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు గాతో వచ్చినప్పుడు చదివే విధానం చూద్దాం. గక్, గక్, ఘ, గట్, గట్, గడ్, గడ్, గత్, గథ, గద, గద, గన్న, గప్ప, 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 గఫ, గబ్బ, గబ్బ,
గ్మ గ్య గ్ర గ్ల గ్వ గ్మ ఝ ఝాష గష గస. అలాగే చా గుణింతం కూడా చాకి కావత్తు వచ్చినప్పుడు చక్క చగ్గ చట చట చడ చడ చట్ట చద 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 చన్న చప్ప చఫ చబ్బ చబ చెమ్మ చఠ్య చర్ర చల్ల చవ చష చష చస. ఇదనమాట ఇవాల్టి గుణింతం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సంయుక్తాక్షరాలు అంటే వీటిని అంటాము. మనం మిగతా అచ్చు పదాలతో మిగతా హల్లు పదాలకు కూడా ఇవి వస్తే ఎట్లా అవుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.